నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్ అండ్ సంజన. ముందుగా హెడ్లైన్స్. ప్రజా ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన సూచించారు. రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం నూతన 108 అంబులెన్స్ను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడు, బాన్స్వాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు స్థానిక నాయకులతో కలిసి నూతన 108 అంబులెన్స్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ 108 సేవలను ప్రజలు వినియోగించుకోవాలని అన్నారు. అదేవిధంగా ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, నడిపింటి నగేష్, పత్తి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. अभी अकबर नगर में रिसेंटली डिजाइन करे सर। अकबर नगर में डिजाइन करे बर्नी ए में नहीं कुछ बाकी है। हां बाकी एमबीबीएस है वो बना दो अभी है तो दोनों सर बीएससी नर्सिंग दोनों बीएमएस वाले डिजाइन बीएस नर्सिंग फीमेल बर्नी ए के लिए बिल्डिंग बर्नी सबसे पहले बिल्डिंग जगह देख रहे हैं। हाँ सर कहाँ बंदेंगे? सीएचसी बर्नी में से बोला सर बर्नी सरपंच से जाओ के बड़े पुराना दवाखाना है ना, उसको बन लेंगे सर अगर आप परमिशन दिए तो बन लेंगे। मेरे कचरा नहीं है हाँ बन ले सकते हो। हाँ सर श्रीनिवास प्रसाद सर बोल तुम अंदर जगह है ना? हाँ अंदर है सर, पीछे बहुत सारी जगह बन सकते हो। कंपाउंड में पीछे जगह है और तुम बोले तो मेरी जगह गाँव वाले निर्माण करके दिए थे सर अपने, लेकिन श्रीनिवास सर का ऑब्जेक्शन करने से कंस्ट्रक्शन हो गया था सर। अगर आप एक बार सर से बात करेंगे। हाँ एम अरुण ఎర్రదేని ఎందుకు కుదరదా? ఎందుకు కుదరదు? ఎమర్జెన్సీ ఇది ఎమర్జెన్సీ తలకాయ ఎమర్జెన్సీ చెప్పండి. ఎవరు సరే కరెక్ట్ అని చెప్పండి. అమ్మ నువ్వు చెప్పకమ్మా, నువ్వు చెప్పు. రైట్ సార్ మీరు చెప్పండి. ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉపయోగపడేటటువంటి గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇన్ఛార్జి సిపి సింధు శర్మ పేర్కొన్నారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు.
టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న గ్రూప్ 2 పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు చేసినట్లు ఇన్ఛార్జి సిపి సింధు శర్మ తెలిపారు. ఈ నెల 15, 16వ తేదీల్లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు ఉంటాయని ఆమె పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 63 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారని, అన్ని చోట్ల 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఆమె వెల్లడించారు. ఒకరిద్దరి కంటే ఎక్కువ మంది గుమిగూడవద్దని, పరీక్షా కేంద్రాల పరిధిలో జిరాక్స్ కేంద్రాలు మూసి ఉంచాలని ఆమె పేర్కొన్నారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని సిపి సింధు శర్మ హెచ్చరించారు. సనాతన ధర్మం లేని దేశం లేదని పౌరదేవి పీఠాధిపతి మహారాష్ట్ర ఎమ్మెల్సీ బాబ్లూ సింగ్ మహారాజ్ అన్నారు. హిందువులపై జరుగుతున్న దాడిని ప్రతి హిందువు ఖండించాలని, అందరం ఐక్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇందల్వాయి మండలంలోని దేవిగఢ్ తాండాలో నిర్వహిస్తున్న మహాచండీ యాగంలో పౌరదేవి పీఠాధిపతి మహారాష్ట్ర ఎమ్మెల్సీ బాబూ సింగ్ మహారాజ్ 2వ రోజు పాల్గొన్నారు. యజ్ఞానికి వచ్చిన బ్రాహ్మణులు పూర్ణ కుంభంతో బాబూ సింగ్ మహారాజ్కు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మం లేనిదే దేశం లేదని వారన్నారు. బంగ్లాదేశ్లో హిందువులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని ఆయన చెప్పారు. ఈ నెల 10వ తేదీన ప్రతి జిల్లా, మండల కేంద్రాలలో నిరసనలు తెలియజేయాలని ఆయన సూచించారు. చండీ యజ్ఞాన్ని 16 మంది బ్రాహ్మణులతో నిర్వహిస్తున్న స్థానిక పూజారి శివరాం మహారాజ్ను అభినందించారు. బంజారాల గురువైన గో సంరక్షకులు, గో పోషకులు సేవాలాల్ మహారాజ్ శ్రీ డాక్టర్ రామారావు మహారాజ్ సందేశాలను ప్రతి బంజారాలు పాటించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు బంజారా నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. బాపూజీ వచనాలయంలో గత 5 సంవత్సరాలుగా మెరుగైన సేవలు అందించామని చైర్మన్ భక్తవత్సలం ఢిల్లీ తెలిపారు. పేరుకుపోయిన బకాయిలను రాబట్టి అతిపెద్ద నూతన గ్రంథాలయ భవనాన్ని నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. జిల్లా కేంద్రంలోని బాపూజీ వచనాలయంలో పాలకవర్గం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా బాపూజీ వచనాలయం ప్రస్తుత చైర్మన్ భక్తవత్సలం మాట్లాడుతూ, గత 5 సంవత్సరాల క్రితం 4 నుండి 5 లక్షల రూపాయల బడ్జెట్ మాత్రమే ఉందని, తాను చైర్మన్గా ఎన్నికైన తర్వాత కిరాయిదారుల నుండి బకాయిలను రాబట్టి 80 లక్షల రూపాయల బడ్జెట్ పోగు చేశామన్నారు. బాపూజీ వచనాలయంలో విద్యార్థులకు అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంచడం వల్ల ప్రస్తుతం ఉన్నత పదవులలో కొనసాగుతున్నారని ఆయన తెలిపారు. బాపూజీ వచనాలయంలో పురాతన భవనం వద్ద అతిపెద్ద నూతన భవనాన్ని నిర్మిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గత 5 సంవత్సరాలుగా తాము చేస్తున్న సేవలు సభ్యులందరికీ తెలుసని ఆయన తెలిపారు. గ్రంథాలయం మరింత అభివృద్ధి చేసేందుకు మరోసారి తమ ప్యానెల్ను గెలిపించాలని ఆయన కోరారు. బాపూజీ వాచనాలయ ఓటర్స్కు, మెంబర్స్కి అందరికీ నమస్కారాలు. ఈరోజు అనగా 8/12/24 ఆదివారం రోజు బాపూజీ వాచనాలయం యొక్క ఎలక్షన్స్ ఉన్నాయి. దీంట్లో 2 ప్యానెల్స్ ఉన్నాయి. నేను భక్తవత్సలం ఢిల్లీ గత 5 సంవత్సరాల నుంచి బాపూజీ వాచనాలయం అధ్యక్షునిగా ఉన్నాను. మేము వచ్చిన తర్వాత, మా కమిటీ వచ్చిన తర్వాత మరి బాపూజీ వాచనాలయం పరిస్థితి చాలా వరకు మెరుగుపరచడం జరిగింది. మరి గత 2 సంవత్సరాల నుంచి బాపూజీ వాచనాలయం కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలనే ఉద్దేశంతో మరి బాపూజీ వాచనాలయం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. మొదటి అంతస్తు స్లాబ్ పడింది, 2వ అంతస్తు కూడా 2 రోజుల్లో స్లాబ్ పడుతుంది. మరి మేము వచ్చిన తర్వాత బాపూజీ వాచనాలయంలో 4-5 లక్షలు ఉన్నటువంటి బడ్జెట్ని కరోనా 2 సంవత్సరాల తర్వాత మేము 3 సంవత్సరాలు 80 లక్షల రూపాయలు కిరాయిదారులతో పెండింగ్ ఉన్నటువంటి కిరాయిదారుల దగ్గరికి వెళ్ళి వసూలు చేసి కిరాయి పెంచి మరి 80 లక్షలు కలెక్షన్ చేయడం జరిగింది. కాబట్టి మేము రాబోయే దినాల్లో మా ప్యానల్ మొత్తం గెలుస్తుంది తప్పకుండా. మేమందరం కలిసి ఈ లైబ్రరీని తెలంగాణలోనే ఒక పెద్ద లైబ్రరీగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో మేము ముందుకు పోతా ఉన్నాం. టోటల్గా డిజిటల్ లైబ్రరీ చేయాలన్న ఉద్దేశంతో చేస్తూ ఉన్నాము. ఎవరికి ఎటువంటి బుక్స్ కావాలన్నా విద్యార్థులకు అందరికి కూడా మేము ఎంత కాస్ట్లీ ఉన్నా కానీ బుక్స్ అన్నీ ఈ 5 సంవత్సరాల్లో తెప్పించి వాళ్ళకు ఎందరో ప్రతిభ జాబ్స్ రావడం జరిగింది.
మా లైబ్రరీలో చదువుకొని ఎందరికో జాబ్ రావడం జరిగింది. ప్రైవేట్ ఉపాధ్యాయ అధ్యాపక సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తానని పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వాతంత్ర అభ్యర్థి పోకల నాగయ్య తెలిపారు. అధ్యాపక సమస్యలపై గత 15 సంవత్సరాల నుండి నిరంతరం పోరాటం చేస్తున్నామని, తనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపిస్తే సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో టీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వాతంత్ర అభ్యర్థి పోకల నాగయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నానని, ఉపాధ్యాయ అధ్యాపక సమస్యలపై గత 18 సంవత్సరాల నుండి నిరంతరం పోరాటం చేస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులు అందరి మద్దతుతోనే బరిలో నిలుస్తున్నానని, తప్పకుండా అందరూ ఆదరించి మీ అమూల్యమైన ఓటును వేయగలరని ఆయన వేడుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజేష్ యాదవ్, టీఎల్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ రాజు, టీఎల్ఎఫ్ నిజామాబాద్ పట్టణ అధ్యక్షులు గజానంద్ తదితరులు పాల్గొన్నారు. సామాన్యమైన ఒక ప్రైవేటు అధ్యాపకుల్ని నన్ను ముందుకు తీసుకురావడం జరిగింది. ఆర్థిక బలం, అంగబలం, రాజకీయ బలం ఉన్న ఎంతోమంది ఎమ్మెల్సీ పట్టభద్రులుగా ఈరోజు పోటీ చేస్తున్నారు. కానీ ఏ రోజన్నా ఈ నిరుద్యోగుల గురించి, ఉద్యోగ అవకాశాల గురించి కొట్లాడిన ఈ ఎమ్మెల్సీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు. ఒక రాజకీయం కోసము పోటీ చేస్తున్నారు. మేము రాజకీయాల కోసం కాదు, మా బతుకుల్ని మేమే బాగు చేసుకోవడానికి, మా గురించి మేమే ప్రశ్నించడానికి మేము ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి అన్ని జిల్లాలలో ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా మీడియా పరంగా మేము వేడుకుంటున్నాము. మా సమస్యల్ని మీరు జనాలకు అర్థమయ్యేలా వివరించండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మీలాంటి ఒక ప్రైవేటు అధ్యాపకులం, ప్రైవేట్ టీచర్లం మేము, మా పరిస్థితి నిన్నగాక మొన్న మన ఆంధ్ర ముఖ్యమంత్రి, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అధ్యాపకుల గురించి ఎంత బాగా చెప్పారంటే అంత బాగా చెప్పారు. అధ్యాపకులు అనే వాళ్ళు సమాజానికి ఎంతో అవసరం. వాళ్ళ యొక్క శాలరీస్ అనేవి అందరికంటే కూడా ఎక్కువగా పెరగాలని చెప్పేసి అనడం జరిగింది. ఈ బ్యానర్ మీద మేము రోడ్డెక్కి ఉద్యమాలు చేసిన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. అప్పుడు ఏ సంఘాలు లేవు, తెలంగాణ లెక్చరర్స్ ఫోరం అనేది సంఘం. ఈ సంఘం మీదనే రోడ్డెక్కి ధర్నా చేసినాం. కాబట్టి ఇదే సంఘం మీద రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న నేను, ప్రైవేట్ అధ్యాపకుల జీవితాల్లో అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. వాళ్ళ గురించి మేము చట్టసభలో మాట్లాడే విధంగా ఉండాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ మొత్తం మాకు అనుబంధ సంఘాలతో అన్ని కలిపి మేము ముందుకు రావడం జరిగింది సార్. ఆర్థిక బలం, అంగబలం లేకున్నా నిరుద్యోగ, ప్రైవేట్ ఉపాధ్యాయ అధ్యాపకుల బలంతో మేము ముందుకు వస్తున్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్క పట్టభద్రులు మనవాడనుకొని చెప్పేసి ఓటు వేసి మనల్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత మనందరం తీసుకోవాలని ప్రతి ఒక్కరికి నమస్కరించుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికి ఇంటర్నెట్ సేవల్లో ఎస్ఎస్సి బీపీఎల్ భాగం కానుంది. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక గొప్ప శుభవార్తగా చెప్పక తప్పదు. తెలంగాణ ప్రభుత్వం టీ ఫైబర్ ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 83 లక్షల ఇళ్లకు 300 రూపాయలకే ఫైబర్ కనెక్షన్ ఇవ్వబోతోంది. ఇందులో భాగంగా 31 జిల్లాలు, 584 మండలాలు, 8,778 గ్రామ పంచాయతీలు, 10,128 గ్రామాలలో ఇల్లు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలను ఆప్టికల్ ఫైబర్ ద్వారా అనుసంధానం చేయనున్నారు. ఈ బృహత్తర కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు 25 సంవత్సరాలుగా వినోదం అందుబాటులో ఉంచిన ఎస్ఎస్సి బీపీఎల్ ఇప్పుడు సాంకేతికత కూడా అందరికీ అందుబాటులో ఉండాలని ఈ ప్రాజెక్టులో సెల్కాన్, కార్పస్తో కలిసి సాంకేతికత బదిలీతో ముందుకు వెళ్తోంది. ఎస్ఎస్సి బీపీఎల్తో ఈ టీ ఫైబర్ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతంలో 53 లక్షల ఇళ్లకు, పట్టణ ప్రాంతాల్లో 30 లక్షల ఇళ్లకు తక్కువ ధరలోని ఇంటర్నెట్, కేబుల్ టీవీతో పాటు రక్షణ సేవలు, విద్యార్థుల కోసం ఈ ఎడ్యుకేషన్ సేవలను అందించనున్నారు. రాష్ట్రంలో ఇటువంటి బలమైన ఇంటర్నెట్ లభ్యత యువతకు ఉపాధి, ఐటీ ఎగుమతి అవకాశాల అభివృద్ధి వంటి వాటికి బలమైన ప్రోత్సాహాన్ని ఇవ్వనుంది. I also request our partners who have made this POC possible, just what you saw in the villages, that has been made possible with Mr. Palli Srinivas, Seaside Cable, ensuring that even the remotest villages in Telangana are part of the digital revolution. This secure network has transformed the way essential services are delivered to citizens, making governance smarter and more effective. Transformative governance. T-Fiber.
బ్రహ్మ విద్యా ఆశ్రమంలో పీఠాధిపతిగా ఎంతో మంది శిష్యులకు జ్ఞానబోధ చేసిన శ్రీ సత్యరామానంద గిరిస్వామి మండల ఆరాధన దినోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గత నెలలో ఆయన మృతి చెందగా మండల ఆరాధన దినోత్సవాన్ని నిర్వహించామని శిష్యులు తెలిపారు. దర్పల్లి మండల కేంద్రానికి చెందిన రామగౌడ్ వృత్తిరీత్యా టీచర్గా బాధ్యతలు నిర్వహించారు. విరామం అనంతరం డిచ్పల్లి మండలం గన్పూర్ గ్రామంలో గల శ్రీ బ్రహ్మ విద్యా ఆశ్రమంలో పీఠాధిపతిగా బాధ్యతలు నిర్వహించి ఎంతో మంది శిష్యులకు ఉపదేశాన్ని ఇచ్చిన శ్రీ సత్యరామానంద గిరిస్వామి గత నెలలో ఆశ్రమంలో పరమపదించగా ఆయన పార్థివ దేహాన్ని స్వగ్రామం దర్పల్లికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారని శిష్యులు తెలిపారు. ఈ సందర్భంగా మండల ఆరాధన దినోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించామని అన్నారు. ఆయన చిత్రపటానికి కుటుంబ సభ్యులు, శిష్యులు, గురువులు పాల్గొని పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయా ఆశ్రమాల నుండి వచ్చిన గురువులచే ఉపన్యాస ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. వచ్చిన గురువులు, శిష్యులు, ఇతరులకు ఆయన కుటుంబ సభ్యులు సన్మానం చేశారు. అనంతరం వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల భక్తులు, ప్రజలు పాల్గొన్నారు. బాపూజీ వచనాలయం ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించాయి. ఎలాంటి వాగ్వివాదాలకు తావివ్వకుండా ఉత్సాహంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రతిష్టాత్మకమైన బాపూజీ వచనాలయంలో పాలకవర్గం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 2 ప్యానెళ్లు పోటీ చేశాయి. ఎంఎస్ ఆచార్య, డాక్టర్ పులి జైపాల్, ఆరెట్టి నారాయణలు ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు. ప్రభుత్వం నిర్వహించే సాధారణ ఎన్నికల మాదిరిగానే బాపూజీ వచనాలయంలో ఎన్నికలు ఏర్పాట్లు చేశారు. ప్రశాంత వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. మొత్తం 488 ఓటర్లకు గాను సుమారు 425కి పైగా మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోటీలో ఉన్న 2 ప్యానెళ్ల సభ్యులు తమ ప్యానెల్కు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఎలాంటి వాగ్వివాదాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ముగిశాయి. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగియడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఎన్నికల అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి. వెల్కమ్ బ్యాక్. ఆక్లూర్ గ్రామంలో జైడి రత్న కుటుంబాన్ని గ్రామ బహిష్కరణ చేశారనే మాట అవాస్తవమని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. గ్రామాభివృద్ధి కమిటీపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కొన్ని పత్రికల్లో గ్రామ కమిటీపై తప్పుడు ప్రకటనలు ఇచ్చారని, ఇదంతానికి ఎమ్మెల్యే అనుచరుడే కారణమని వారు తెలియజేశారు.
కమర్పల్లి మండల పరిధిలోని ఆక్లూరు గ్రామంలో నివసించే జైడి రత్న కుటుంబాన్ని గ్రామ బహిష్కరణ చేశారని మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ ఆరోపణలపై గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు స్పందించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న గ్రామాన్ని ఎమ్మెల్యే అనుచరుడు ప్రముఖ టీఆర్ఎస్ నాయకుడు గ్రామంలో చిచ్చుపెడుతూ లేనిపోని అల్లర్లు సృష్టిస్తున్నాడని తెలిపారు. జైడి రత్న భర్త శ్రీధర్ రెడ్డి అదే గ్రామానికి చెందిన బొండ్ల అశోక్ యొక్క భూమి 36 గుంటల భూమి గ్రామానికి చెందిన గంగాసాగర్కు శ్రీధర్ రెడ్డి మధ్యవర్తిగా ఉండి అమ్మిపించాడని తెలిపారు. దీనికి గాను గంగాసాగర్కు సంబంధించిన డబ్బులు శ్రీధర్ రెడ్డికి ఇచ్చారని తెలిపారు. బాండ్ పేపర్పై శ్రీధర్ రెడ్డికి డబ్బులు అందినట్లు సంతకం ఉండగా అందులో 6 లక్షల రూపాయలు బొండ్ల అశోక్కు ఇవ్వకుండా అందులో నుండి ఆయన కుటుంబ అవసరానికి వాడుకొని శ్రీధర్ రెడ్డి చనిపోయారని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. శ్రీధర్ రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన భార్య రత్న తనకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. శ్రీధర్ రెడ్డి సంపాదించిన ఆస్తిని అనుభవిస్తూ తనకు సంబంధం లేదని వ్యవహరిస్తూ తమపై అసత్య ఆరోపణలు చేస్తుందన్నారు. ఈ విషయాన్ని ప్రముఖ టీఆర్ఎస్ నాయకుడు ప్రోత్సహిస్తూ పోలీసులను తప్పుదోవ పట్టిస్తూ గ్రామ కమిటీపై ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు హెచ్చరించారు. త్వరలో బీఆర్ఎస్ నాయకుడికి తగిన గుణపాఠం చెప్తామని, ఆక్లూరు నుండి ఆర్మూర్లో నివాసం ఉంటున్న నాయకుడిని తరిమి కొట్టడం జరుగుతుందని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో గ్రామ కమిటీ సభ్యులు పెంటయ్య, మహిపాల్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. రాద్ధాంతం సృష్టిస్తూ మేము ఎటువంటి మిషన్లు కానీ ఎటువంటి కిరాణా మార్చులు బహిష్కరణ అంటే ఏందో ఫస్ట్ ఆమె తెలుసుకోవాలి. బహిష్కరణ అంటే విలేజ్లో ఎవరు మాట్లాడకూడదు, విలేజ్లో ఎటువంటి కిరాణా మార్కెట్లో సామాన్ ఇవ్వకూడదు, ఆమెకు ఎటువంటి పనులు చేయకూడదు. ఇవన్నీ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ పెట్టినట్టుంటే దాని మీద మాపై చర్య ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చెప్తున్నాను. అయితే ఇంకో విషయం, ఏదైనా ఆమెకు విలేజ్లో ఏదైనా బంధు మేము చేసినాము, ఆమెకు ఇబ్బంది కలగజేసినాము అయితే ఖచ్చితంగా అధికారులు వచ్చి దాన్ని ఎంక్వైరీ చేయాల్సిందిగా కోరుచున్నాం. అనవసరంగా ఒక విలేజ్లో ఉంటూ విలేజ్ బీడీసీ కమిటీ మీద రాతాంతం చేయడం, దాని లేనిపోని కథలు, అందరి పేర్లు రాయించి అనవసరమైన కలహాలు సృష్టించడం ఇది కరెక్ట్ కాదు, సరైన పద్ధతి కాదు. దయచేసి అధికారులు వచ్చి మా విలేజ్లో ఆమెకు కుల బహిష్కరణ కానీ ఇంకా ఏ బహిష్కరణ కానీ మేము ఏదైనా బీడీసీ నుంచి చేస్తే మీరు వచ్చి ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా మాపై చర్య తీసుకోగలరని చెప్పేసి మా బీడీసీ 48 మందికి అధ్యక్షుడిగా నేను ఉన్నా. 48 మంది నుంచి నేను డిమాండ్ చేస్తున్నా. ఆమెకు ఎటువంటి ఇబ్బంది మేము కలిగేసినా మేము నేరస్తులమే, ఖచ్చితంగా మాపై చర్య తీసుకోవాలి. లేకుంటే లేనిపోని కలహాలు మా మీద సృష్టించి ఆమె బీడీసీ మీద ఏదైతే అపోహాలు లేనిపోని నిందలు వేస్తున్నదో ఆమె పైకి కూడా మీరు మా తరపు నుంచి చర్య తీసుకోగలరని ఈ విధంగా ఈ రోజు నుంచి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాము. దీంట్లో ఇంకో విషయం ఏంటంటే జైడి నాగదార్ రెడ్డి అని చెప్పేసి నేను బీడీసీ కమిటీ 48 మందికి ప్రెసిడెంట్గా ఉన్నా, నేను ఒక మాట మాట్లాడుతున్నా అని చెప్పేసి నాకు ఒక 30,000 రూపాయలు ఇస్తా, ఆమెకు వేరే అతను మన గంగం సాగర్ రెడ్డికి అన్యాయం చేయు, మా వదినకు రత్న అనే జైడి శ్రీధర్ రెడ్డి వాళ్ళకు అన్యాయంగా మాట్లాడి ఏదైతే ఒక 6 లక్షల తగాదా వచ్చింది వాళ్ళకు. ఈ జైడి శ్రీధర్ రెడ్డి అనే అతను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, అతని దగ్గర నుంచి ఇప్పుడు ఒక ల్యాండ్ ఏదైతే ఇద్దరి నుంచి మార్పిడి జరిగింది. అతను ఒకతని దగ్గర కొన్నాడు, ఒకరికి విక్రయించండి, ఇంకో దగ్గర నుంచి కొని కూడా గంగం సాగర్ రెడ్డికి విక్రయించడం జరిగింది. గంగం సాగర్ రెడ్డి 16 లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది. 16 లక్షలు ఏదైతే శ్రీధర్ రెడ్డి బతుకుండగా చెల్లించిండో, శ్రీధర్ రెడ్డి కొన్ని అనూహ్య కారణాల వల్ల హార్ట్ అటాక్ తో చనిపోవడం జరిగింది. అయితే ఆయన ఏదైతే సంపాదించిన గన్నారంలో శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ముదిరాజ్ కులస్తులు బోనాలు ఊరేగించి ఘనంగా పండగ జరుపుకున్నారు.
ఇందల్వాయి మండలంలోని గన్నారం గ్రామంలో పెద్దమ్మ తల్లి 30వ వార్షికోత్సవాన్ని ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. బోనాలతో ఊరేగింపుగా బయలుదేరి గుడి వద్దకు చేరుకొని అమ్మవారికి నైవేద్యాలు, బోనాలు సమర్పించారు. అనంతరం బంధుమిత్రులతో కలిసి విందు భోజనాలు చేశారు. ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం పెద్దలు మాట్లాడుతూ గ్రామస్తులందరూ పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని శ్రీ పెద్దమ్మ తల్లిని వేడుకున్నట్లు తెలిపారు. కులదైవం ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. త్రాగునీటి ఎద్దడిని పరిష్కరించాలని రెంజల్ మండల వాసులు రోడ్డుపై నీటి బిందెలు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. నీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజాప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెంజల్ మండలంలోని బోర్గం గ్రామంలో ఎస్సీ కాలనీలో నీళ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎస్సీ కాలనీ వాసులు నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై నీటి బిందెలు పెట్టి అధికారులు ప్రజాప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీ వాసులు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా నీటి కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఈ విషయాన్ని పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ నీటి పైప్లైన్లు తమ కాలనీలో ఉన్నాయని, కానీ 2 ఇళ్లలో మాత్రమే వస్తున్నాయని తెలిపారు. మిగతా ఇళ్లలోకి నీరు రావడం లేదన్నారు. 3 రోజులకు ఒకసారి 10 నిమిషాలు నీళ్లు వస్తాయని, మొత్తం మురికి కాలువలో పైపులు ఉన్నాయని తెలిపారు. కాలనీలో ఎవరు మరణించినా నీళ్లు లేక ఎక్కడో పొలం నుండి తీసుకొచ్చి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం మారినా తమ కాలనీ సమస్యలు మాత్రం తీరడం లేదని వారు వాపోయారు. అధికారులు వెంటనే స్పందించి తమ కాలనీ సమస్యలు తీర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్, గంగామణి, లక్ష్మి, అనిత, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. కళ్యాణ్ గ్రామం బోర్గం రెంజల్ మండల్ ఎస్సీ కాలనీలో గత సంవత్సరం నుండి వాటర్ వస్తలేదు. మిషన్ భగీరథ కేసీఆర్ పెట్టిన వల్ల మిషన్ భగీరథ అయితే వస్తలేవు. కాంగ్రెస్ ఎప్పుడైతే ప్రభుత్వం వచ్చిందో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒక ముంత నీళ్ళు మొహం కడుక్కుందామంటే వాటర్ లేవు. కారణం మొత్తం పైప్ లీకేజ్ ఉంది. మేడము వస్తుంది, చేపిస్తామంటుంది, వెళ్తుంది, రావట్లేదు. మొన్న ఇక్కడ పీను చనిపోయింది. అయితే 10 ఇండ్ల నుంచి 10 బిందెలు తెచ్చి ఆయన గడిగి ఇచ్చేసింది. పీనుకు నీళ్ళు లేకపోతే 10 ఇండ్లకి వెళ్ళి 10 బిందెలు తెచ్చి ఆయన గడిగి సేవని అంతా చేసి తాగడానికి నీళ్ళు లేవు. పిల్లలు లేదానికి వాటర్ లేవు. సెక్రటరీకి చెప్తే సెక్రటరీ చేస్తా అని చెప్పేసి ఇప్పటికీ గుంపుకుంటూనే వస్తారు వాళ్ళు. సెక్రటరీ ఇప్పటికి 5 మారారు. సెక్రటరీ మేడం కూడా ఇప్పుడు చంద్రరాణి మేడం ఉంది. సెక్రటరీ గారు ఫోన్ చేస్తే కాల్ బ్యాక్ చేస్తా అంటది. ఏమి ఫోన్ రెస్పాన్స్ కాదు, ఏం కాదు, వస్తుంది, సరే పెట్టిస్తామంటది. ఇస్తే పేపర్కి ఇచ్చుకొని ఏం చేస్తారు పేపర్ వాళ్ళు. మేము చేసే బాగా చేస్తున్నాం, మా బడ్జెట్ లేదు, అది ఇది లేదు. బడ్జెట్ లేనప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మేము గెలిపించినందుకు ఇప్పుడు రోడ్డు గెలిపించిన రోజు రోజుకు కార్మికుల సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో బలమైన కార్మిక ఉద్యమాన్ని నిర్మించాల్సిన బాధ్యత సిఐటియు పైనే ఉందని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్వి రమ తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేని ఎడల మిలిటెంట్ పోరాటాలకు సిద్ధమవుతామని ఆమె హెచ్చరించారు. నగరంలోని నాందేవాడలో గల సిఐటియు జిల్లా కార్యాలయంలో సిఐటియు జిల్లా వర్క్షాప్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వి రమ మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలతో ముడిపడి ఉన్న కార్మిక వర్గం తమ సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తున్నారన్నారు. ఎన్నో ఆశలతో, ఆకాంక్షలతో ఏరికోరి తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు సంవత్సరం కాలంలోనే ఏ ఒక్క సమస్య పరిష్కరించలేని ప్రభుత్వంగా ఉన్నందున కొన్ని రంగాల కార్మికుల్లో అసంతృప్తి తీవ్రత పెరుగుతూ అనివార్యమైతే సమ్మెలోకి కూడా వెళ్లడానికి సిద్ధమవుతున్నారని ఆమె అన్నారు. మరికొన్ని రంగాల్లో ఇప్పుడిప్పుడే అసంతృప్తి మొదలైందని ఆమె పేర్కొన్నారు. స్కీమ్ వర్కర్లకు, అసంఘటిత రంగ కార్మికులకు ఉద్యోగ భద్రత లేదని, అరకొర వేతనాలతో పనిచేస్తున్నారని, పని భారం రోజురోజుకి పెరుగుతుందని ఆమె తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ పరిశ్రమల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు నెలకు 26 రోజుల పని ఇవ్వడం లేదని, నామమాత్రపు వేతనాలే ఇస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసమైన గుర్తింపు కార్డు, ప్రమాద బీమా, ఇతర ఏ సౌకర్యాలు కూడా అమలు జరగడం లేదని ఆమె తెలిపారు. కేంద్ర, రాష్ట్ర పాలక వర్గాలు మాత్రం ఇబ్బడి ముబ్బడిగా ధరలు పెంచుతున్నారని, ధరల భారంలో కార్మికులు బతకలేని పరిస్థితి వచ్చిందన్నారు. నెలల తరబడి వేతనాలను పెండింగ్లో ఉంచుతున్నారని, దీనికి ఉదాహరణే గ్రామ పంచాయతీ కార్మికులకు గత 6 నెలల నుండి వేతనాలు పెండింగ్లో ఉన్నాయని ఆమె తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం పూనుకోవాలని, లేని ఎడల మిలిటెంట్ పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. రోజురోజుకి కార్మికుల సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో బలమైన కార్మిక ఉద్యమాన్ని నిర్మించాల్సిన బాధ్యత మన సిఐటియు పైననే ఉందన్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శంకర్ గౌడ్, నూర్జహాన్, కోశాధికారి స్వర్ణ, ఉపాధ్యక్షులు నన్నేసాబ్, మోహన్, కటారి రాములు, గణేష్, సుకన్య, రేణుక తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో సంచార జాతులకు రాజకీయ అవకాశం లేకుండా పోయిందని తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు అన్నారు. రాజ్యాంగంలో తమకు రిజర్వేషన్స్ లేకపోవడంతో ప్రభుత్వాలు తమను పట్టించుకోవడం లేదని తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం జిల్లా అధ్యక్షులు ద్యారంగుల నగేష్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి తిప్పిరిశెట్టి శ్రీనివాస్, సింగజోగి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సంచార జాతులకు రాజకీయ అవకాశం లేకుండా పోయిందన్నారు. రాజ్యాంగంలో తమకు రిజర్వేషన్స్ లేకపోవడం వల్లే ఇలా జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర రాజకీయ పార్టీలు కూడా తమని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచార జాతి కులాలు బీసీల్లో 52, ఎస్సీలో 10, ఎస్టీలో 4 కులాలు ఉన్నాయన్నారు. ఇవి జనాభా ప్రకారం బీసీలో 12%, ఎస్సీలో 20%, ఎస్టీలో 10% ఉన్నారని తెలిపారు. అయినా కూడా వీరిని పట్టించుకున్న నాదుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. తమ జాతి ప్రజలను పైన తెలిపిన సామాజిక వర్గాల్లో ప్రత్యేక గ్రూప్ చేసి ప్రత్యేక రిజర్వేషన్లను కల్పించి అన్ని రంగాల్లో వేరువేరుగా 10% రిజర్వేషన్లను ఇవ్వాలని వారు కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్న సందర్భంగా తమ సంచార జాతి బిడ్డలకు ప్రత్యేకంగా ఒక సీటు కేటాయించి గెలుపు కోసం అధికార పార్టీ కృషి చేయాలని కోరారు. తమ సంచార సామాజిక వర్గాల నుండి విద్యావేత్త మదనం గంగాధర్ తన ఉద్యోగ జీవితం త్యాగం చేసి ప్రజాసేవ కోసం ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్నారని, వారికి అధికార పార్టీ సపోర్ట్ చేయాలని సంచార జాతుల సంఘం ప్రభుత్వాన్ని కోరుతుందన్నారు. అలాగే రాష్ట్ర సంచార జాతి బిడ్డలు సపోర్టుగా ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో భీమరాజు, జిల్లా సంచార జాతి కులాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎస్సీలో 10 కులాల జనాభా 20% ఉంది ఎస్సీ జనాభా. అలాగే ఎస్టీలో 4 కులాలు 10% జనాభా ఉంది. మరి ఇంత జనాభా అంటే దాదాపు లక్షలనే 3, 4, 5 లక్షలలోనే ఉన్నారు. కానీ పాలకులు ఇప్పుడు గత తెలంగాణ సాధించినప్పటి కంటే పూర్వం కూడా మాకు రాజకీయ అవకాశమే లేకుండా పోయింది. ఈ రాజకీయ అవకాశం కావాలంటే రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు ప్రత్యేకంగా కల్పించాలని మేము వివిధ జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా కూడా మా డిమాండ్లు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మేము ప్రకటించిన లెక్కలు కూడా మావి కాదు. సంచార జాతుల కొరకు జాతీయ కమిషన్లు 2 వేసినాయి. కాంగ్రెస్ ప్రభుత్వము అలాగే బీజేపీ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం వేసిందేమో బాలకృష్ణ రేణుకే, అలాగే బీజేపీ ప్రభుత్వం వేసిందేమో శ్రీపురామ్ ఇడాకే. ఇవి 2 డిఎంపీలకు నేషనల్ కమిషన్లు వేసినాయి. ఇంతమంది జనాభా ఉన్నదని మాకు ప్రత్యేకంగా రాజకీయంగా 10% అన్ని రంగాల్లో రాజకీయ రిజర్వేషన్తో కలిపి ఇవ్వమని చెప్పింది. అలాగే ఈరోజు మా నిజామాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో మా జిల్లా సంచార జాతుల అధ్యక్షుడు గౌరవనీయులు నగేష్ గారు, అలాగే ఒడ్డరి సంఘం వ్యవస్థ అధ్యక్షులు కూడా నగేష్ గారు అధ్యక్షతన నేను ఈ సమావేశాన్ని మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందని. దీన్ని చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో మాకు రాజకీయ ప్రమేయమే లేకుండా అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి దయచేసి ఇన్ని రోజులు జరిగిన పాలక ప్రభుత్వాలు ఇప్పుడు కూడా ప్రజాపాలన అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించి అవకాశం ఇవ్వాలంటారు. ఎందుకు అంటే స్థానిక రిజర్వేషన్లో మీ అందరికీ తెలుసు 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని, అందులో మేము 42% నుంచి 10% రిజర్వేషన్ సపరేట్ గ్రూప్ చేసి ఇవ్వాలని డిమాండ్ చేస్తాము. ఈ సందర్భంగా ముఖ్యంగా ముందు స్థానిక ఎలక్షన్ ఎప్పుడు వస్తాయో ఇప్పుడు కులగణన జరుగుతూ ఉంది. అట్లాగే డెడికేషన్ కమిషన్ సర్వే చేస్తూ ఉంది. ఆ ప్రకారం కంటే ముందే రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక 6 ఎమ్మెల్సీలు ఖాళీగా ఉండడం జరుగుతూ ఉన్నది. దానికి సంబంధించి 6 ఎమ్మెల్సీలలో మాకు రిజర్వేషన్ ప్రకారం లేకున్నా కూడా మానవత్వ దృక్పథంతో రాజకీయ అవకాశమే లేని ఈ కులాలల్లో మాకు ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించాలని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన సీటుకు ఎలిజిబుల్ క్యాండిడేట్ ఉన్నాడా అని చూసే సందర్భంలో విద్యావేత్త మీ నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఆర్మూరు విద్యావేత్త మీ అందరికీ తెలిసిన వారే బీఆర్ఎస్ తీసుకున్నాడు. తన ఉద్యోగ జీవితానికి రాజీనామా ఇచ్చి ప్రజా జీవితంలో ఈ నోరు లేని కులాలు స్వతంత్ర దేశాలు ఇన్ని రోజులు కష్టపడుతున్నాయి, మా కొరకు మేము కష్టపడలేమా అని ప్రజాక్షేత్రంలోకి వస్తా ఉన్నాడు మదనం గంగాధర్ గారు. మీ జిల్లా భాష మీకు పర్టికులర్గా తెలుసని నేను అనుకుంటున్నా. మీరు ఆ ప్రభుత్వం తరఫున మేము ఎమ్మెల్సీ సీట్ని ఆశించి మా గంగాధర్ కనుక ఇస్తే సంచార జాతి కులాలన్నీ ఈ సామాజిక వర్గాలతో మొదటి ప్రాధాన్యతను ఓటు చేసి రాజకీయ చైతన్యం కల్పించే ఈ లేని కులాలకు రాజకీయ అవకాశాల కొరకు
ఈ నోరు లేని గొంతు ప్రజల కొరకు రాజకీయంగా చైతన్యం పెంచడానికి సేవ చేయడానికి ప్రభుత్వ పరంగా ఈ కమిషన్ వేసిన నివేదికలు రాకుండా ఉండకపోవడానికి కారణం ఏంటంటే మాకు మాట్లాడే గొంతు లేదు. రాజకీయమే అన్ని కోణాలను ఈ సమాజంలో ప్రభావితం చేస్తుంది, అది మీ అందరికీ తెలుసు. మరి రాజకీయంగా మా వాళ్ళు కానీ లేకపోతే మాకు అసలు స్థానమే లేకుండా పోయింది. కాబట్టి ఈ రాజకీయ అవకాశాన్ని ప్రప్రథమంగా నేడు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఈ ఎమ్మెల్సీ స్థానాల నుంచి కోరుతా ఉన్నాం. ఎమ్మెల్యేల మాకు ఎవరు ఇవ్వలేదు, స్థానికంగా ఎంపీలలో ఎవరు ఇవ్వలేదు, కనీసం ఎమ్మెల్సీ ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు అమలు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీకై డిసెంబర్ 10న చలో హైదరాబాద్ జయప్రదం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. నగరంలోని నాందేవాడలో గల సిఐటియు జిల్లా కార్యాలయంలో ఆశా వర్కర్ల విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయల అమలుకై కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీకై చలో హైదరాబాద్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గత 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న లెప్రసీ, పల్స్ పోలియో, టీబీ, కంటి వెలుగు డబ్బులు వెంటనే చెల్లించాలని వారు కోరారు. పారితోషికం పేరుతో ఆశాలను వెట్టి చాకిరికి గురి చేస్తున్నారని ఆమె తెలిపారు. ఆశాలకు కనీస వేతనం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 18,000 రూపాయలు వెంటనే అమలు చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ వంటి చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని, అధికారుల వేధింపులను ఆపాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సుకన్య, రేణుక, బాలమణి తదితరులు పాల్గొన్నారు. ఆశా వర్కర్ల సమస్యలపైన ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, ఈ సమస్యలపైన చలో అసెంబ్లీ ఏదైతే డిసెంబర్ 10వ తారీఖు నాడు ఆశాలందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నదే సిఐటి జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆశా వర్కర్లు పొద్దున్న లేచి నుంచి సాయంత్రం వరకు ఇవాళ అనేక సేవలు అందిస్తూ ఉన్నారు. ఇవాళ ఏదైతే సేవలకు ప్రతిఫలంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వస్తే ఫిక్స్డ్ వేతనం 18,000 ఇస్తామని చెప్పారు. 12 నెలలు అయిపోతుంది, కానీ ఆశా వర్కర్ల సమస్యల పైన ఎక్కడ ప్రభుత్వం స్పందించట్లేదు, మాట్లాడట్లేదు. వాళ్ళ ఏదైతే ఫిక్స్డ్ వేతనం గురించి ఎక్కడ కూడా చర్చ పెట్టట్లేదు. ఇప్పటికైనా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఇస్తామన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుంటే ఖచ్చితంగా అసెంబ్లీని ముట్టడిస్తామన్నదే సిఐటిగా హెచ్చరిస్తా ఉన్నాను. ఈ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో ఆశాలందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నదే సిఐటిగా విజ్ఞప్తి చేస్తుంది. మల్లయ్య దేవుని వార్షికోత్సవ వేడుకలు దమ్మనపేట్ గ్రామంలో కన్నుల పండుగగా నిర్వహించారు. ఉదయం నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దర్పల్లి మండలం దమ్మనపేట్ గ్రామంలో మల్లయ్య దేవుని వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని యాదవులు 11 సంవత్సరాల క్రితం కేశారం రోడ్డుకు సమీపంలో మల్లయ్య దేవుడి నిలుపుకొని ప్రతి సంవత్సరం వార్షికోత్సవ వేడుకలను కనుల పండుగగా నిర్వహిస్తున్నారు. ఉదయం బ్రహ్మ ముహూర్తం నుండి పచ్చటి ఆకులతో పందిరి వేసి గుడిని అందంగా ముస్తాబు చేశారు. మల్లయ్య దేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామం నుండి యాదవ్ కులస్తులు పాటలు పాడుతూ బోనాలను తీసుకుని డమరుకం మోగిస్తూ ఆలయం వద్దకు చేరుకొని నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యాదవులు మాట్లాడుతూ తరతరాలుగా మల్లయ్య దేవుని పండుగను జరుపుకుంటూ వస్తున్నామని, ఆ మల్లయ్య ఆలయం కొరకు ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించి నూతన ఆలయానికి సహకరించాలని యాదవులు వేడుకున్నారు. ఈ వార్షికోత్సవానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ్ కులస్తులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. దేవుడు మల్లయ్య ఉన్నది నడుమ మేము కొద్దిగా డౌన్ చేసిండ్రు. ఇప్పుడు మేము అందరు తెలిసిన పిల్లలు అయినరు, అంతా మంచిగా చేసుకోవాలని, అందరు పెద్దల సహకారంతో మంచిగా కావాలని అందరూ దాతలు, మా ఒక్కళ్ళదే అన్నది కాదు, అందరికీ దేవుడు దయ వలన మంచిగా కానీ మంచిగా చేయండి. కాపులు అందరూ, చిన్నలు పెద్దలు, ఎవరికి దయకత్తాలు అందరు మంచిగా మంచికొక చేతి ఎత్తేనే భగవంతుడు గుడి పెద్దగా అవుతుంది. యాడికింత ఒక సంవత్సరము టెంపు పెంచుకుంటా పోతున్నాం. కొద్దిగా మంచిగా చేస్తున్నారు. మా పిల్లలు కూడా మంచిగా చేయాలని కోరుకుంటున్నాం. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించే సర్పంచ్లు ప్రజలకు అందుబాటులో ఉండాలని అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు శ్రీనివాసరావు కోరారు. సర్పంచ్ పదవిగా కాకుండా సామాజిక బాధ్యతగా భావించాలని ఆయన తెలిపారు.
రుద్రూర్ మండల కేంద్రంలో అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు శ్రీనివాస్ మాట్లాడుతూ రాబోయే పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించే సర్పంచ్లు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ప్రజా సమస్యలపై అవగాహన కలిగి ఉండి వాటిని పరిష్కరించాలని ఆయన కోరారు. సర్పంచ్ పదవి కాదని సామాజిక బాధ్యత అని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తోట శంకర్, మాజీ వార్డు సభ్యులు మేక వెంకటేశ్వరరావు, కొప్పర్గ మాజీ సర్పంచ్ జమీల్ పటేల్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ పేపర్ ఆవిష్కరణ ఉద్దేశం ఏంటంటే రాబోయే రోజుల్లో విలేజ్కి ఎన్నికైనటువంటి సర్పంచ్ గురించి, ఆ సర్పంచ్ గెలిచిన తర్వాత గ్రామానికి ప్రథమ పౌరుడు అవుతాడు. తన 5 సంవత్సరాల పాలనలో ప్రజలకి ఎటువంటి పాలన అందించాలనే ఉద్దేశంతో చేసింది. దీన్ని ఏ పార్టీకి వ్యతిరేకంగా కానీ ఏ వ్యక్తికి వ్యతిరేకంగా కానీ పెట్టినటువంటి విషయం కాదు. తను మంచి పరిపాలన అందిస్తే, ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తి నా మనిషి అని అందిస్తే తన లైఫ్ తర్వాత పాలన అయిపోయినటువంటి తర్వాత కూడా తన లైఫ్ లాంగ్లో తనకి మంచి పేరు వస్తుంది, మంచి గుర్తింపు వస్తుంది. మరి గ్రామం కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చెంది డెవలప్ అవుతుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ ట్రస్ట్ అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ తరఫున నేను 1000 పేపర్స్ ముద్రించడం జరిగింది. ఈ పేపర్లో ప్రతి విలేజ్కి పంపించడం జరుగుతుంది, మరి ప్రతి వ్యక్తికి పంపించడం జరుగుతుంది. మరి ఎన్నుకునేటప్పుడు కూడా గ్రామ ప్రజలు చేయాల్సినటువంటి విషయం ఏంటంటే వ్యక్తిని చూడాలి. గ్రామంలో సర్పంచ్ అనే వ్యక్తి ప్రథమ పౌరుడు కాబట్టి పార్టీలకు అతీతంగా వ్యక్తిని చూసి వ్యక్తిని మనము సెలెక్ట్ చేసుకొని ఆ వ్యక్తికి ఎదురు లేకుండా కల్పించుకోవాల్సినటువంటి బాధ్యత మరి ప్రజల మీద కూడా ఉంది. కాబట్టి మంచి వ్యక్తిని కల్పించుకుంటే మరి విలేజ్ మంచి డెవలప్ అవుతుంది, అభివృద్ధి చెందుతుంది, మరి బాగుంటుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో చేయాలనే అభిప్రాయంతో ఈ పేపర్ ముద్రించడం జరిగింది. ఇది గమనించి రాబోయే రోజుల్లో ఎలక్షన్ వస్తాయి కాబట్టి పార్టీలకు అతీతంగా అందరూ ఓటేసి మంచి వ్యక్తిని కల్పించుకోవాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతున్నారు. అది సాధారణ ఎన్నికలు కానీ లేదా సంస్థల్లో జరిగే ఎన్నికలు సైతం ఇదే స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారు. ఆరోగ్యం సహకరించకుండా ఓటు వేసేందుకు పట్టుబడతారు. దీనికి నగరానికి చెందిన పురుషోత్తం సోమానిని ఆదర్శంగా తీసుకోవచ్చు. ఆదివారం రోజు జరిగిన బాపూజీ వచనాలయం పాలకవర్గం ఎన్నికల్లో సోమాని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే పక్షపాతంతో ఒక కాలు చేయి సహకరించకున్న ఒకరి సహాయంతో తన ఓటు హక్కును వినియోగించుకొని ఆదర్శంగా నిలిచారు. తెలంగాణ అస్తిత్వ సాహిత్యం వర్తమాన సందర్భం అనే అంశాన్ని తెలంగాణ రచయితల సంఘం 10 ఏళ్ల సాహిత్య సభల సందర్భంగా ఎంచుకోవడం అభినందనీయమని, మేధావులంతా మేధోమథనం చేసి తెలంగాణ అస్తిత్వానికి కార్యాచరణ ప్రకటించాల్సిన అవసరం ఉందని తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గణపురం దేవేందర్ అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన తెలంగాణ రచయితల సంఘం 10 ఏళ్ల సాహిత్య సభలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశాలు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి, నిఖిలేశ్వర్, డాక్టర్ నాలేశ్వరం శంకరం, వేణుగోపాల్, కందకూరు శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.